హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూసీ వ్లాగ్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేనైతే ఏం షేర్ చేసుకోలేదు. ఈరోజు నా బర్త్డే ఈ రూపక్కే గ్రీటింగ్ అంతా చేశాను అనమాట. చేసింది. కాకపోతే నేను ఆల్మోస్ట్ చెప్పుకుంటాను నాకు అంతే. ఇది వెతుక్కోవడమే కష్టం అయిపోయింది. వెడ్డింగ్ కార్డ్స్ ఈ మధ్య పెళ్ళి జరగట్లేదు కదా, సో వెడ్డింగ్ కార్డ్స్ లేదు. వెడ్డింగ్ కార్డ్స్ ఇలా చేసే ఇది నాకు చాలా నచ్చలేదు. సో ఇంత రాశాను అనమాట. తన వర్డ్స్లో వినాలి ఎలా ఉంటుంది అనేది. తన కోసం కేక్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. నాకు ఫ్రంట్ పేజ్ బాగా నచ్చింది. ఈ పార్ట్ బాగానే ఉంది, ఓకే అనిపించింది. నాకున్న టైంలో ఓకే అనిపించింది అనమాట. సో ఇలా ఉందన్నమాట తన బర్త్డే గ్రీటింగ్ కార్డ్. నేను హ్యాండ్మేడ్. అమలు బర్త్డే కదా, సో కేక్ చేయడానికి రెడీ అయిపోతున్నాం, ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నాకు మాధవి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ కప్పు పెరుగు తీసుకుంది. ఆల్రెడీ రెసిపీ నా ఛానల్లో ఉంది, మీకు కావాలంటే తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడైతే హాఫ్ కప్పు పాలేసింది, అందులోకి హాఫ్ కప్పు నెయ్యి కాదు ఆయిల్ కూడా వేసింది అనమాట. హాఫ్ కప్ ఆయిల్. అలాగే ఇది చాక్లెట్ ఎసెన్షియల్స్ అనమాట. మీకు ఫ్లేవర్ ఎగ్లెస్ కేక్ అయితే ఈ ఎసెన్షియల్స్ కూడా అవసరం లేదు. ఇది వెజ్ కేక్ కాబట్టి ఎగ్ అయితే మాత్రమే స్మెల్ కోసం వేసుకోవాలి. బట్ ఫ్లేవర్ మాకు కావాలనిపిస్తుందని, చాక్లెట్ కాబట్టి బాగుంటుంది అనేసి నేను ఎసెన్షియల్స్ కొంచెం వేసాను అనమాట. చెప్తూ ఉంటే వేస్తుంది. ఇప్పుడు మైదా తీసుకున్నాను. మైదా 1 కప్ వేసింది. మైదాలోకి ఇప్పుడు తనకి కొంచెం స్పీడ్ ఎక్కువ తెలీదు, బట్ చేస్తుంది అనమాట. మైదాలోకి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా, కంప్లీట్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తుంది అనమాట. మీరు కొంచెం యాడ్ చేయండి. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత జల్లించేసుకోవాలి. ఇలా బాగా అంతా మిక్స్ చేయాలన్నమాట. ఈవెన్గా మిక్స్ అవ్వాలి, లేకపోతే సరిగ్గా కేక్ అనేది సరిగ్గా రాదు. ఇలా జల్లీలో నుంచి సపరేట్గా జల్లించేసుకోవాలి. దెన్ మనం ఇంతకుముందే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మిశ్రమాన్ని, అది ఆయిల్ పాలు అంతా అందులోకి ఈ మైదా ఫ్లేవర్ ఉంది కదా, మైదా పిండి మొత్తం కంప్లీట్గా యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోవాలి. మీరు కన్సిస్టెన్సీ దోశ బ్యాటర్లా అయితే ఉండాలి కన్సిస్టెన్సీ. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే ఇలా ఉందన్నమాట దోశ బ్యాటర్. నా దగ్గర బ్లెండర్ లేదు, బ్లెండర్ ఒకసారి తెచ్చుకోవాలి. ఇది నేను విస్కర్ యూజ్ చేసి చేస్తున్నాను అనమాట. కేక్ మిక్సింగ్ ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కేక్ బాగా మిక్స్ చేసుకోవాలి. మాధవి దగ్గర చేయిస్తున్నాను. కొద్దిసేపు ఒక 100 రౌండ్స్ అయినా చేయండి. ఇక్కడ ఫోల్డ్ మెథడ్లో ఒక 100 రౌండ్స్ అయినా చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను అనమాట తనకి ఇలా కంప్లీట్గా ఇలా కట్ చేయాలి. ఎలా కంటే నేను ఇలా చూపిస్తున్నాను. సో ఇది నేను చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇదైతే కేక్ మిశ్రమం అయితే రెడీ. ఇది ఇలా అయిపోతే కేక్ మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం దీన్ని ఏదైనా బౌల్లోకి వేసుకొని, బౌల్లోకి ముందే నేను ఆయిల్ గ్రీస్ చేసి పెట్టాను. ఆయిల్ ప్లస్ బటర్ ప్లస్ మైదా వేసి యాడ్ చేసి పెట్టాను అనమాట. మైదా కొంచెం సైడ్స్కి అంతా యాడ్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తాను. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా మైదా మొత్తం ప్లేట్కి కవర్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ అంటే కొంచెం పెద్ద గిన్నెనే తీసుకోండి. కేక్ బాగా ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. నేను లాస్ట్ టైం తీసుకున్నది కొంచెం డీప్ ఎక్కువ ఉంది, ఇది మరీ డీప్గా లేదు, కొంచెం పెద్దగా ఉందన్నమాట. ఇలా ఇది చేస్తే ఈవెన్గా కుక్ అవుతుంది. సో ఈ దోశ బ్యాటర్ అంటున్నా, ఈ కేక్ బ్యాటర్ మొత్తం దోశ బ్యాటర్లో ఉన్న కేక్ బ్యాటర్ మొత్తం కంప్లీట్గా గిన్నెలోకి వేసేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత మనం 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే లోపల ఏమైనా లంప్స్ ఉంటే కంప్లీట్గా పోతుంది అనమాట. దెన్ నేను ఇడ్లీ కుక్కర్లో కేక్ అనేది తయారు చేస్తున్నాను. ఇడ్లీ కుక్కర్లో ఆల్రెడీ వాటర్ పోసి పెట్టాను అనమాట. అందులోకి ఈ మిశ్రమం ఉంది కదా, కంప్లీట్గా అందులోకి పెట్టేసుకోవాలి. ఇలా కింద స్టాండ్ ఏదైనా పెట్టుకొని, నేను డైనింగ్ టేబుల్ పైన యూజ్ చేస్తాం కదా, ఆ స్టాండ్ యూజ్ చేసేసి పెడుతున్నాను. ఇలా కరెక్ట్గా 20 to 25 మినిట్స్ కుక్ అవ్వాలి. మీరు మధ్యలో చెక్ చేసుకోండి ఒకసారి. 25 మినిట్స్ కుక్ అవ్వాలన్నమాట. ఆలోపు నేను ఇక్కడ క్రీమ్, మనం కేక్ పైన ఉంటుంది కదా క్రీము, ఆ క్రీమ్ తయారు చేస్తున్నాను. బట్ బ్లెండర్ లేకుండా చేయడం చాలా కష్టము క్రీమ్ చేయడము. సో యాజ్ సూన్ పాసిబుల్ నేను కూడా తీసుకోవాలి బ్లెండరు. సో ఇలా ఫస్ట్ అయితే బటర్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి.
మీకు కుదరకపోతే మిక్సీకైనా వేసేసేయండి. బట్ నేను మాది ఇద్దరం చేసామన్నమాట. ఆల్టర్నేట్ ఒక 20-25 మినిట్స్ పడుతుంది ఇది క్రీమ్ ఫామ్ అవ్వడానికి. బాగా క్రీమ్ ఫామ్ అవ్వాలి అంటే 25 మినిట్స్ అన్నా పడుతుంది. ఇంకా స్పూన్తో కాబట్టి ఇంకా లేట్ అవుతుంది. నేను ఇలా స్పూన్తో చేశాను. అది కొంచెం ఎక్కువ ఉందన్నట్లు అది సరిగ్గా కావట్లేదని ఇలాంటి గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు బటర్ అనేది ఇలా తయారైంది. నెక్స్ట్ ఇప్పుడు 1/2 కప్కి బటర్కి 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. షుగర్ తీసుకుంటే లాస్ట్ టైం షుగర్ తీసుకొని చేశాను, సరిగ్గా రాలేదు. సో ఈసారి షుగర్ పౌడర్ తీసుకున్నాను అనమాట. సో కేక్ అనేది అప్రాక్సిమేట్ మెజర్మెంట్స్ అయితే కుదరదు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఉండాలి కేక్కి, అప్పుడే రెసిపీ బాగా వస్తుంది. ఇలా కొంచెం కొంచెం మధ్యలో షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చాలానే టైం పడుతుంది, చాలా ఓపిక ఉండాలి. మీ దగ్గర ఏమైనా బ్లెండర్ ఉంటే ఓకే, కానీ ఇలా హ్యాండ్తో మిక్స్ అంటే కొంచెం ఓపిక ఎక్కువే ఉండాలి. సో ఆల్మోస్ట్ 1/2 అవర్ ఇలా కష్టపడి 25 మినిట్స్ అలా కష్టపడి కొంచెం బాగా క్రీమీ టెక్స్చర్ బాగా వచ్చిందనమాట. నెక్స్ట్ విస్కర్ కూడా యూజ్ చేశాను. స్పూన్తో అవ్వలేదని విస్కర్ యూజ్ చేశాను. చూసారు కదా క్వాంటిటీ అనేది పెరిగింది, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని. ఇలా చూసారా, విస్కర్ తీసుకున్నప్పుడు ఇలా రాకూడదు అనమాట, కింద పడకూడదు, జారి పడుకోకుండా విస్కర్కే ఉండాలి. ఎలా తీసుకుంది అలా ఉండాలి, అప్పుడే క్రీమ్ రెడీ అన్నట్టు తెలుస్తుంది అనమాట. సో క్రీమ్ రెడీ. అలాగే కేక్ కూడా ఈ గ్యాప్లో కుక్ అయిపోయింది. లెట్ ఇట్ కూల్ అనమాట. అలాగే వదిలేద్దాము, అంటే కూల్ అయ్యేంత వరకు. కుక్ అయిందా లేదని తెలుసుకోవడానికి ఏంటంటే ఒక నైఫ్ పెడితే దానికి మాత్రం పిండి అంటుకోకూడదు, అప్పుడు కంప్లీట్గా కుక్ అయినట్టు. సో కేక్ని ఫస్ట్ మధ్యలోకి స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. స్పాంజ్ కేకే కావాలన్నా కూడా ఇదే ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ఇప్పుడు కొంచెం కూల్ కేక్ కావాలనుకుంటున్నాను కాబట్టి నేను చేశాను అనమాట కూల్ కేక్ లాగా. ఇలా అయినా తినేయచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ దీన్ని స్లైసెస్ లాగా 2 స్లైసెస్ లాగా చేసుకున్నాను, ఎందుకంటే మరీ డీప్గా లేదు కేక్ కాబట్టి స్లైసెస్ లాగా చేసుకున్నాను. 2 స్లైసెస్ లాగా మాత్రం చేసుకున్నాను అనమాట. ఇలా స్లైస్ చేసుకున్న వాటికి కొంచెం షుగర్ సిరప్ మిక్స్ కలుపుకోవాలి. నేను ఇది ఆల్రెడీ ప్రియా బర్త్డేకి తెప్పించినాను కదా కేకు, ఆ కేక్ బేస్ ఉన్నిందనమాట. కింద బేస్ ఉంటుంది కదా, అది ఉంది. సో దాన్ని అట్లే భద్రంగా పెట్టి దానిపైన సిల్వర్ ఫాయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ దీనికి షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి, మీరు ఆల్రెడీ మనం కేక్లో షుగర్ యాడ్ చేసి ఉంటాం కాబట్టి మరీ ఎక్కువ వేయకుండా కొంచెం లైట్గా వేసుకోండి షుగర్ అనేది. ఈ కేక్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటేనే టేస్ట్ ఉంటుంది, బయట ఉంటే అంత టేస్ట్ ఉండదు. అందుకే వీటిని కూల్ కేక్ అంటాము. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సిరప్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిపైన కొంచెం క్రీమ్ అప్లై చేయండి. నేను రెడీ చేశాను కదా, ఆ క్రీమ్ అప్లై చేస్తున్నాను. మరీ ఎక్కువ అప్లై చేయలేదు నేను, ఎందుకంటే పైన టాపింగ్కి కావాలి అనేసి నేను ఎక్కువ పెట్టాను అనమాట. సో కొంచెం లైట్గా అప్లై చేస్తున్నాను. మీకు కావాలంటే, మీకు నచ్చుతుంది కేక్ క్రీమ్ అనుకుంటే ఎక్కువ అప్లై చేసుకోండి. ఇలా క్రీమ్ అనేది ఇలా రెడీ అయిందనమాట. ఏంటంటే బటర్ క్రీమ్ చేసేటప్పుడు బటర్ వల్ల కోల్డ్ ఎక్కువైపోతుంది భయం. మీరు ఎగ్తో చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నేను వెజ్ కేక్ చేశాను, మాధవి అడిగితే మాత్రం వెజ్ చేశాను, లేకపోతే నేను నాన్ వెజ్ చేసేదాన్ని. అంటే ఎగ్ వేస్ట్ చేస్తే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది, మనకి స్మెల్ అంతా ఉండదన్నమాట, కోల్డ్ కూడా అవ్వదు. ఎక్కువ బటర్ వేస్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడున్న కానికి బటర్ వేస్తే కొంచెం కోల్డ్ అయిపోతుంది. సో కింద కొంచెం క్రీమ్ రాసాక పైన మళ్ళీ టాపింగ్కి మనం కొంచెం షుగర్ సిరప్ అనేది యూజ్ చేస్తున్నాను. సిరప్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కింద చూసారు కదా కింద లేయర్కి ఎలా చేశానో ఇలాగే అండి, లేయర్ బై లేయర్ చేసుకుంటూ ఆ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. బట్ నేను మాత్రం 2 లేయర్స్ మాత్రమే, 1 లేయర్ మాత్రమే చేశాను. సో టాపింగ్కి నేను జెమ్స్ తెప్పించాను అనమాట. నా దగ్గర వేరే ఏం లేదు, కనీసం చాక్లెట్ కూడా లేదు. కంప్లీట్గా ఇక్కడ శివ 2 డేస్ ఎక్కడికి వెళ్ళలేదు, సో తెప్పించడానికి కూడా ఏం కుదరలేదు అనమాట. నా దగ్గర పాసిబుల్ లేదు. సో జెమ్స్ నేను 2 ప్యాకెట్స్ జెమ్సే డెకరేట్ చేసి పెట్టేశాను అనమాట. క్రీమ్ చాలా బాగా వచ్చింది. ఒక్కటేంటంటే ఫాల్ట్, బటర్ యూజ్ చేయడం వల్ల కొంచెం కోల్డ్ అనిపించేలా ఉన్నిందనమాట. లేకపోతే అదర్వైజ్ అంతా బాగుంది, చాలా బాగా నచ్చింది అనమాట కేకు. మీరు ఎగ్ చేసుకోండి. నా వరకు బటర్ కన్నా ఎగ్ చేసుకోవడం చాలా బెస్ట్ నాకు అనిపించింది, పర్సనలీ నాకు అనిపించింది, నేను చెప్తున్నాను. అసలు ఇలా టాపింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను లాస్ట్ టైం చేసిన దానికన్నా కేకు ఈ టైం చాలా బాగా చేశాను కేక్. నా మిస్టేక్ ఏంటంటే బటర్ యూస్ చేయడమే నా మిస్టేక్. నాకు బటర్ నచ్చలేదు.
కొంతమందికి ఒక్కొక్కటి నచ్చదు కదా, అట్లా నాకు ఎగ్ వేసింటే ఇంకా బాగుండు అనిపించింది అనమాట. సో నెక్స్ట్ టైం ఎగ్ చేసి చూపిస్తాను మీకు తప్పకుండా. బట్ అయినా కూడా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అనేది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి టాపింగ్ కొంచెం నీట్గా ఫినిషింగ్ ఇస్తున్నాను. బట్ కేక్ అనేది టైం టేకన్ అండి, కంప్లీట్గా 1 అవర్ 1.5 అవర్ పడుతుంది చేయడానికి అయితే మాత్రము. చేసిన తర్వాత ఇక్కడ నేను జమ్స్తో డెకరేట్ చేసేసుకుంటున్నాను. చాక్లెట్ ఉంటే దీనిపైన నేమింగ్ కూడా రాసిండేదాన్ని, చాక్లెట్ మెల్ట్ చేసి నేమ్ కూడా రాసిండొచ్చు. చాక్లెట్ లేదు, సో లేకపోయిన ద్వారా ఇలా చేశాను అనమాట, జెమ్స్తో పెట్టేశాను. నేమింగ్ ఇంకొకటి ఏం ఆలోచించానంటే గూగులే చేసుకున్నాను. నేను గూగుల్ చేసి చూశాను అనమాట, పేపర్ కట్ చేసి నేను లెటరింగ్ రాయడము అది చేశాను అనమాట. అది నాకు ఓన్ క్రియేటివ్ కాదు, నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఆ పిక్చర్ కనిపించింది. సో ఆ పిక్చర్లో నుంచి నేను తీసుకొని అమ్ములుకి అమ్ములు పేరు హ్యాపీ బర్త్డే అనేది నేను పేపర్స్తో కట్ చేసేసి దానిపైన లెటరింగ్ రాసేసి స్టిక్స్ అట్ సైడ్ స్టిక్స్తో సపోర్ట్ చేసి పెట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా స్ట్రాస్ ఉంటే చాలా బాగుంటుంది అనిపించింది స్టిక్స్ బదులు. సో కేక్ అయితే రెడీ. కేక్ చాలా బాగా రెడీ అయిపోయింది అనమాట. స్మెల్ బాగుంది కానీ బట్ తినడానికి నాకు కష్టం అనిపించింది. సో ఇక్కడ అమ్ములు తమ్ముడు అది లాస్ట్ టైం ప్రియా బర్త్డేకి పెట్టినవి అస్సలు రాలేదు, సో చుట్టుకొనేసి అవి 2 రిమైనింగ్ ఉన్నాయి. సో తను హెల్ప్ చేశాడనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్గా డెకరేట్ చేశాను, నాకు పెద్ద అస్సలకే ఐడియా లేదు, అనుకోలేదు కదా, అనుకోకుండా చేశాను కాబట్టి అలా జరిగింది. ఇంత సింపుల్గా చేశాను, అనుకొని ముందే వండి ఉంటే ఇంకా కొంచెం బాగా చేసేదానేమో. దీనికి నేను పేపర్స్ ద్వారా కట్ చేసి అంటించాను అనమాట. కంప్లీట్ డే అయితే అమలు కోసమే సరిపోయింది నాకు, ఆ పేపర్స్ కట్ చేయడం, గ్రీటింగ్ రాయడం, కేక్ చేయడం, కంప్లీట్ డే ఆ రోజు మొత్తం దీనికే సరిపోయింది అనమాట. నాకు తెలుసు కదా కేకే మనకు 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఇంకా నేను గ్రీటింగ్స్ చేయడం కూడా నాకు 1.5 అవర్ పట్టింది, ఎందుకంటే గ్రీటింగ్స్ లేదు, ఎక్కడ దొరకలేదు అనమాట. నాకు థిక్ పేపర్స్ కూడా నాకు దొరకలేదు. సో నేను వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకొని వాటిని సెర్చ్ చేసుకొని రాసి దాన్ని డెకరేట్ చేయడం నాకు 1 అవర్ పట్టిద్ది. నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ దీన్ని రెడీ చేసుకోవడం అంతా కూడా ఆల్మోస్ట్ నాకు 3 or 4 అవర్స్ కంప్లీట్ డే అనేది చెప్పొచ్చు అనమాట. దయ్యంలాగా కనిపిస్తున్నాను కదా నేనైతే, నిజంగానే అలాగే ఉన్నానేమో అనిపిస్తుంది, మరి పిచ్చి దానిలాగా ఉన్నాను. సో చూసి నవ్వుకోకండి, మరి ఈ పల్లెలో ఒక్కొక్కసారి ఇలానే ఉంటాము. నాకైతే నాకు బోర్ కొట్టింది అనుకోండి, మరి ఎట్లుంటానో నాకే అర్థం కాదు. కొంచెం మూడ్ బాగుంటే కొంచెమైనా బాగుంటాయి, కానీ లేకపోతే అస్సలకే ఉండను. సో ఇప్పుడున్న ఎండల్లో మరీ భారీ ఎండలుగా ఉన్నాయి, మరీ డార్క్ అయిపోతున్నాం రోజుకి ఈ పల్లెలో ఉన్నప్పుడు. సో అంతే, హ్యాపీ బర్త్డే అనేది నేను పేపర్స్ పైన రాసేసి స్టిక్ చేసేసాను. వాటికి నేను అమ్ముల దగ్గర ఫొటోస్ ఉన్నాయేమో అని వాళ్ళ అమ్మ దగ్గరికి కూడా వెళ్ళి అడిగా, ఫొటోస్ ఏమైనా ఉంటే ఇది ఉంది కదా లైటింగ్స్ మధ్యలో క్లిప్స్ వేసేసి యాడ్ చేసి పెడితే చాలా బాగుంటుంది, హైలైట్ అవుతుంది అనేసి. బట్ ఫొటోస్ లేవు అన్నారు, 1 or 2 ఉన్నాయి. సో అందులో ఒక్కటి పిక్ చేసుకొచ్చా, అది కూడా వాళ్ళ మమ్మీ A4 సైజ్ షీట్స్ A4 అంటున్నా, పాస్పోర్ట్ సైజ్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ కావాలా నీకు అని అడిగింది. చాలా ఫన్నీ అనిపించింది. నేను అడిగింది ఒక పర్పస్కి అయితే ఆవిడ ఇంకొక పర్పస్ చెప్తుంది. సో మళ్ళీ వాళ్ళ బాబాయ్ ఇచ్చారు, వాళ్ళ బాబాయ్ని అడిగి వాళ్ళ బాబాయ్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈవినింగ్ అమ్ములను పంపిస్తారా అని అడిగితే పంపిస్తాను, 1 అవర్ పంపించండి అనేసరికి సరేలే పంపిస్తాంలే అన్నట్టు చెప్పారు. సో వాళ్ళ పర్మిషన్తోనే నెక్స్ట్ నేను ఇలా రెడీ చేశాను అనమాట. మళ్ళీ ఏమైనా పల్లెల్లో చాలా తొందరగా అపార్థం చేసుకునేస్తారు, అందుకే నన్ను అడిగి పర్మిషన్ తీసుకొని మరీ చేస్తాను, అలాగే చేయను. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు ఏమేమి మాట్లాడతారో తెలియదు అనమాట. కొంతమంది అందరూ పాజిటివ్గా మాట్లాడాలనేది లేదు కదా. సో ఇక్కడ ఇది చిన్నప్పుడు ఫోటో, అమ్ములు చిన్నప్పుడు ఫోటో, తనకి ఇది ఒక గిఫ్ట్గా, నా గిఫ్ట్ అనమాట. ఎప్పుడు లైఫ్లో తను చూసుకున్నా నేను ఇలా ఉండేదని నేను చూసుకోవాలి. అట్లా కాదు కానీ దాన్ని ఓపెన్ చేయి, చదువు లౌడ్గా చదువు, నీకు నేనే గట్టిగా కొంచెం. Happy birthday, Amulu. The glow 1,000 candles is still not enough to outshine you. Happy birthday and thank you for being the best Buddhi in the world. You are classy, stylish and charming, but most of all you extreme warm, passionate and beautiful. This would need more of you. Best birthday, Amulu. Celebrate and dance because your birthday. Only happiness once a year. I love you.
Thank you so much, Rupaka. And you forgot something. I love you. I love you. Say something, no. Say something. I love you, Rupaka. I love you too. Are you happy, Amlu? I am Seriously? happy. Seriously? One of your most. I love you. నాకు చాలా 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 ఇష్టం. సో నేను ఇలానే అరేంజ్ చేసిన అంతే. Are you happy? Are you happy? Are you happy? Happy. See, ఒకసారి చూపిద్దాం వీళ్ళకి. చూడు ఫోటోకి అట్లనే ఇలా ఉందన్నమాట. ఇలా చేశాను చాలా షార్ట్ టైంలో నాకున్న వాడితో నేను ఇలా చేశాను అనమాట. ఇలా రాశాను. ఇది అంత నచ్చలేదు కానీ అక్కడ ఏమో చేయాలనుకుని ఏమో చేసేసా. ఇలా రాశాను అనమాట. మరి నేనేమంత పెద్ద హ్యాండ్ రైటింగ్ అని చెప్పుకోను. ఓకే, అమ్ములు హ్యాపీ అయితే చాలు మాకి. Smiley and charming, but most of all, అంటే నాకు చాలా బాగుంటుంది స్టైల్గా అంటామని చెప్పి. ఓకే మళ్ళీ చెప్పు. దిస్ వుడ్ మీన్స్ నాట్ ఆఫ్ యూ. బెస్ట్ బర్త్డే అమ్ములు అని అట్టుంది. ఈవెన్ దో ఐ హ్యావ్ సంథింగ్ ఫర్ యూ. గెస్ వాట్ ఇట్ ఈస్. I don't know. చెప్పు. I don't know. గెస్ చేయి. ఇంత చిన్న గిఫ్ట్ అంటే ఏముంటుందో గెస్ చేయి. Earrings? హౌ యూ నో అమ్ములు? బెడ్ పైన చూసేసావులే. లేదా మరి ప్రామిస్ నేను. నీకు తెలుసు, నువ్వు చూడడానికి కూడా చూసావు అనమాట దీనిలో. నువ్వు చూసావు, బట్ నేను లాస్ట్ టైం బెంగళూరుకి వెళ్ళినాను చూడు, ఆవిడ తెచ్చింది. తీసుకో. లేదు నేను చూడలేదు. చూడలేదా? ఓకే, లాస్ట్ టైం పోయినప్పుడు తెచ్చిన ఇలాంటి ఇయర్ రింగ్స్ చాలా సింపుల్గానే ఉన్నాయి, బట్ ఓకే అమలుకు లైక్ అయితే అనేసి ఇచ్చాను అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to you. Amulu. Happy birthday to you. This is your best wishes to you, Amlu. Happy birthday to you. Thank you. బ్లర్ వస్తుంది ఎందుకు? ఏం లేదు, అంతే ఉండేది. ఇప్పుడు ఓకే. మీరు అడిగారు మీరు రేడికి రాకుండా ఏ పక్క జరగచ్చు. One by one. ఈ పక్కన వచ్చేయండి రా మీరు, ఇట్లా కనిపించకుండా. ఈ పక్క అసలు ఫోటోనే రాదా. ఓకే, ఆ పక్క రాదా. అడిగి పోమా వెళ్ళింటే ఇంకా ఫోటో తీయడానికి ఫ్లాష్ ఆన్ చేసి ఇస్తా. ఉంది కదా, బాగానే ఉంది కదా. ఈ పక్క వస్తుంది, నేను ఆ పక్కకి వస్తే ఈ పక్క తీసేది. నువ్వు తినిపిరా వెంకకి అడే ఇట్లా దూర్సు లోపలికి అట్లా అటు దూర్సల్లా ఇట్లా బుయ్యాలి కూడా. వద్దు వచ్చారు. అబ్బా నువ్వు రా బ్రదర్ అంటే. నాన్న కొంచెం సైడ్ రండి నాన్న.
నీకు పెట్టరా ఇట్లా నీకు పెట్టుకుని అడిగిపోతారా అక్కకు పెట్టరా బ్రదర్ నా సిస్టర్ చెర్రీ 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 పంచల్లా వద్దులే ఉండు చెర్రీ కొంచెం సేపు ఉండు. చాక్లెట్స్ పంచలా యా ఇంత అక్కకు పెట్టుకో మళ్ళీ ఇద్దా సన్నా అదంతా పెట్టు అడు వదిలే మీరు వదిలేడా అదంతా పెట్టు అది అక్క దగ్గర ఉంది వాడు పెద్దదే పెట్టేసినాడు ఆ. డాక్టర్ డాక్టర్ కట్ చేసి ఇస్తాను మళ్ళీ చాక్లెట్స్ పంచలా దాన్ని ఫస్ట్ టిష్యూతో వస్తాలే ఉండు 2 ఫోటోలు తీద్దాం అట్లా కేక్ పెట్టి బో ఓ వీడియోలో రావచ్చా రాకూడదా రావచ్చా రాకూడదా ఫోటో తీస్తాలే ఆవిడ 1 ఆఫ్ ద టైమ్ లా కేక్ మొత్తం ఇస్తే తింటా అని చెప్పింది ఇప్పుడు బిల్డప్ వేస్తా ఉంది ఈ పక్కన తిరుగు ఇట్లా ఇడిగిరా ఇడిగిరా ఈ పక్కన అట్లే ఉండు అట్లే ఉండు అట్లే ఉండు అట్లా ఇయ్యను అదే నీకు అది వద్దకంటే అడుగు ఉంచేయిపోయి అట్లా అట్లా పడతావు చేతులు పెట్టిండే చూడు ఎట్లా పెట్టిండు అవతార నెంబర్ తురులో పెట్టిన ఇట్లా పెట్టిన ఇట్లా పెట్టుకో అన్నట్టు ఇప్పుడు అమ్ములు నాట్యం చేస్తా ఉంది అమ్ములు డాన్స్ అవును ఓ పాట కూడా సాంగ్ చేయకండి వెళ్ళిపోతే ఎట్లా అయిపోయింది అయిపోయింది చాక్లెట్ పంచుతావా ఇంకా పోయి పంచిపో టిష్యూ ఇస్తా ఉండు ఇది చాలా 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 బాగున్నావు అమ్ములు నీ డ్రెస్ చాలా బాగుంది ఎట్లుంది నచ్చిందా డెకరేషన్ చాలా నచ్చింది అక్క చాలా నచ్చిందా నిజం చాలా బాగున్నావు తెలుసా ఎంత బాగున్నావు ఇట్స్ చూసారా చాలా 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 బాగున్నావు నిజంగా డ్రెస్ చాలా సెట్ అయింది నీకు నాకు కూడా ఉంది ఇలాంటి డ్రెస్ సేమ్ రోజు ఒకరోజు వేసుకుందాం మన ఇద్దరం ఇంకేం చెప్పు ఈరోజు ఫుల్ ఖుషియా ఫుల్ ఖుషి నేను మర్చిపోయినా నేను కింద మొబైల్ పెట్టేసి నీకు వచ్చాడం మర్చిపోయినా నేను నీకు రియాక్షన్ ఎట్లుండు రియాక్షన్ బాగుండు చూసింటే క్యాప్చర్ చేసింది షై ఫీల్ అవుతున్నావా ఇట్లుంది అమ్ముల బర్త్డేకి మేము ఇలా సెలబ్రేట్ చేసాం చూడు ఏం చూడండి ఇక్కడ పడిపోయిందంట కేక్ మా కేక్ అయ్యో ఓకే కేక్ సెట్ చేస్తాం చెప్పా 2 ఫోన్లు బయటకు వస్తాను అవే క్యూట్గా ఉండేది అమ్ములకి ఫోటోలో రాని ఎట్లుంది రజా కేక్ చాలా బాగుంది బాగుందా బేక్ ఉంది టేస్ట్ దొరకదు నిజంగా సీరియస్లీ సీరియస్ గా బాగుందా నా మనం బాగా నచ్చింది చాలా బాగా నచ్చిందా వెరీ గుడ్ ఇట్లా వీడియోలు అన్ని ఎక్కువ చేసి బాగా లావ్ చేస్తారు నిన్ను ఎక్కువ లావ్ చేయాలి ఇలాంటివన్నీ తీసి పెట్టి వీడియోలు కాదు ఇట్లా కేక్లన్నీ చేసి పెట్టి లావ్ చేయాలి నువ్వు ఎంత చేసినా లావ్ కావే నువ్వు ఎట్లా అన్ని సెలబ్రేషన్ అయిపోయానికి వస్తావు ఆ పాప అడిగా మామని రమ్మని కానీ అక్కడ పాల్గొలసలేని నేను గమన అయిపోతాయి ఇంత ఉంది కేక్ ఇంకా 2 లేయర్స్ మాత్రం చేసా ఇంతే ఉంది సో ఆ రోజు నైట్ అనమాట ఆల్మోస్ట్ ఒక 9-9:30 అవుతుంది టైము ఇక్కడ కొంచెం క్లైమేట్ లైటింగ్ అంతా బాగుందని ఇక్కడే పెట్టి డిన్నర్ ప్లాన్ చేశాను పింపుల్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయి ఎందుకో మరి తెలియదు ఇవి ఎలా తగ్గించుకోవాలో అన్ని రెమెడీస్ ఇవి ట్రై చేస్తున్నాను సో ఎలాగోలాగ తగ్గించేస్తాను లేని అంతే జాతీయరత్నాలు సినిమా చూసుకుంటూ సంగటి తింటూ
మేడ పైన చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో మజ్జిగ, పాలు, అన్నం అన్నీ ఒకటేసారి తెచ్చేసుకున్నాము. సంగటి చేశానులేండి. సో అంతే, ఈరోజు వ్లాగ్ ఇంతో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్. మళ్ళీ బాయ్ చెప్తున్నాను, బాయ్. అంతే, చూసారు కదా, సంగటి, కూర అన్నీ అక్కడే ఉన్నాయి. అమ్ములు పిక్స్ కొన్ని పోస్ట్ చేశాను ఎండ్లో. ఆ పిక్స్ బర్త్డే పిక్స్ చూడండి. సో ఈ పిక్స్ అన్నీ అమ్ములు గుర్తుండాలి అనేసి నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కోసం కూడా తనకు బాగా గుర్తుండాలనేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో కొన్ని పిక్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు అమ్ములకు విష్ కూడా చేయండి కమెంట్ సెక్షన్లో. అంతే, చలో, టేక్ కేర్, బాయ్. ఓకే, ఈవినింగ్ అయితే ఇలా చాలా బాగా గడిచింది. రూపక్క నాతో కేక్ కట్ చేయించడం, పిల్లలందరినీ పిలిచడం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రూపక్క, నా కోసం ఇంత చేసినందుకు. ఓకే.